హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను చాలా హ్యాపీ. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఈ ఛాలెంజ్ అయితే నేను మనీషా మేము ఇద్దరం చేస్తున్నాం. నావిన్ అయితే రాలేదు, ఎందుకంటే అన్నయ్యకి అయితే ఫీవర్ వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా మేమైతే ఒక చిన్న ఫన్నీ గేమ్ ఆడుతున్నాం. మీ చేతిలో బ్లైట్ బౌల్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే కలర్ అయితే గంటలు కట్టుకోవాలి. మీరు ఏ కలర్ అయితే బెలూన్ అయితే పట్టుకుంటారో ఆ కలర్ బెలూన్ పాల్గొట్టాలి. మీరు 7 బెలూన్సే పాల్గొట్టాలి. మీరు పాల్గొట్టిన 7 బెలూన్స్ లో మీ కలర్ ఏంటనే మీకు పాయింట్స్ వస్తాయి. లేదు పక్కన పాల్గొడితే మీకు పాయింట్స్ మైనస్ అయిపోతాయి అనమాట 7 నుంచి. అలా ఇద్దరు లెవెల్ ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళు, తక్కువ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి మాత్రం మిగతా బెలూన్స్ అన్ని చివరి దగ్గర పాల్గొట్టాయి. ఓకే, రెడీ, స్టార్ట్. ఓకే, మీరు పట్టుకున్న కలర్స్ అయితే శ్రీవాణి అయితే ఎల్లో కలర్ పట్టుకుంది, మనీష్ అయితే గ్రీన్ కలర్ పట్టుకుంది. మీద అనమాట. శ్రీవాణి వచ్చి ఎల్లో బెలూన్స్ పాల్గొట్టాలి. ఎల్లో బెలూన్స్ ఎందుకు పాల్గొడితే అది పాయింట్లు. వేరే కలర్ పాల్గొడితే ఎల్లో నుంచి మైనస్ అయిపోతాయి పాయింట్ల. మనీష్ కూడా అంతే సేమ్, గ్రీన్ బెలూన్స్ పాల్గొట్టాలి. గ్రీన్ బెలూన్స్ పాల్గొడితే పాయింట్స్, వేరే కలర్ పాల్గొడితే మైనస్. ఓకేనా, 7 బెలూన్స్ పాల్గొట్టాలి. ఓకే ఓకే, రెడీ, స్టార్ట్. చేతులే బాగా కొడతాను. ఎందుకు ఉంది పగలు కొడుతున్నా ఎవడా? ఎన్ని పగలు కొట్టాను నేను? నువ్వేంటి నాకు అడ్డొస్తావు? పగలు కొట్టాలా? పగలు కొడుతున్నా. అయిపోయినాయా? ఓకే ఓకే, ఓపెన్ చేయండి, చెప్తా ఎవరైనా బాగుంటారు చెప్తా. ఇప్పుడైతే మీ ఇద్దరైతే ఈక్వల్ గా పాల్గొట్టారు. ఓకేనా? ఓకే, రెడీ. ఆ బెలూన్స్ పాల్గొట్టండి. మీ ముందే ఉన్నాయి, 3 ముందే ఉన్నాయి. శివ కూడా. ఈ పిల్ల అడ్డం ఉంది నాకు. ఏడన్నా బెలూన్స్? ఇదేంటిది? అది నాదేమిటి? నేను బాగా కొడుతున్నా. దొరికింది ఏదో. ఎడంకేం ఇవ్వట్టుంది. అమ్మా పగలు కొట్టే అయిపోయింది. నువ్వు పగలు కొట్టలా ఇంకా? ఈ రెండిట్లేదో అర్థం కాదు. అయిపోయినాయి. ఓపెన్ చేయి. దెబ్బకి చూడుగా వచ్చేలాగా. ఈ రెడ్ కలర్ అయితే ఎక్కువ సౌండ్ వస్తుంది అసలు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజుట్లాగే ఈ రోజు కూడా ఒకసారి కొత్త ఛాలెంజ్ తో ముందుకు వచ్చాం. ఆల్రెడీ మీరు తమ్లైన్ లో చూసే ఉంటారు కదా. ఈ రోజు అయితే ఎగ్ పఫ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఈ రోజు అయితే మనీషా మేమిద్దరం అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ ఛాలెంజ్ ఎలా అంటే మేమైతే టైం పెట్టుకొని చేస్తాము. 3 నిమిషాలు టైం పెట్టుకొని ఎవరైతే మొత్తం అన్నా తినాలి, 5 ఉన్నాయి మా ప్లేట్ లో, మొత్తం అన్నా కంప్లీట్ చేయాలి. లేకపోతే ఎవరైతే ఎక్కువ తింటారో 3 నిమిషాల్లో వాళ్ళైతే గెలిచినట్టు. లాస్ట్ లో ఉన్న వాళ్ళైతే ఓడిపోయినట్టు. ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా చూడకపోతే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరిలో అయితే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివి రిప్లై ఇస్తాం. అలాగే స్క్రీన్ మీద పెడతాము. అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై ఇస్తాం, అలాగే స్క్రీన్ మీద చూపిస్తాం. ఈ ఛాలెంజ్ లో అయితే నేను మనీషా మేము ఇద్దరం చేస్తున్నాం. నావిన్ అయితే రాలేదు, ఎందుకంటే అన్నయ్యకి అయితే ఫీవర్ వచ్చింది. ఈరోజు అయితే మేమిద్దరం ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఓకే, లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందుగా ఫస్ట్ ఎవరు తినాలనేది నిర్ణయించుకున్నాం. ఎవరు? నేనే.
ఫస్ట్ అయితే నేను సెకండ్ అయితే మనీషా. ఇప్పుడైతే టైం పెట్టుకుని 3 నిమిషాలు టైం పెట్టుకొని తింటాం. ఫస్ట్ అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే శ్రీవాణి తినిద్ది. టైం అయితే స్టార్ట్ చేద్దాం. శ్రీవాణి ఛాలెంజ్ రెడీనా? రెడీ. ఓకే స్టార్ట్. పదకొండు సెకండ్లు అయితే దాటింది. సగం ఎక్కువగా నవ్వలేదు. ఎక్కువ ఎలా ఉంది? బాగుంది. థర్టీ సెకండ్ దాటింది. ఒక్కడ కానీ పూర్తి కాలేదు. చిన్నగా దీన్ని బయటకు వస్తుంది. ఓకే, శివానికి ఒకటి కంప్లీట్ అయ్యేకి 50 సెకండ్లు వచ్చింది. రెండో స్టార్ట్ చేసింది. నిమిషం కంప్లీట్ అవ్వస్తుంది. కంప్లీట్. రెండోది సగం అయిపోవచ్చు, ఇంకా సగం కూడా కాలేదు. స్పీడ్ గానే లాగేస్తుంది శ్రీవాణి అయితే. శివాని 3 నిమిషాలు మొత్తం తింటావా? టైం చెప్పారా? 3 మినిట్స్ అన్నిటికి చెప్తాను. 1.5 నిమిషంగా వస్తుంది. 1.5 అయిపోయింది పప్పు అయితే. గంత పట్టుకుంటుందా? అందుకే స్లోగా తినైతే. 1.5 నిమిషానికి 2 అయిపోయింది. అయితే 3 నిమిషాలకి 4 తింటాం. కానీ రెండోది పూర్తి అవ్వలేదుగా. 2 నిమిషాలు కావస్తుంది. 2 నిమిషాలు కావస్తుంది. 2 కానీ కంప్లీట్ కాలేదు. మూడో అయిపోయి తినడానికి రెడీగా ఉంది. టైం అయితే 2 నిమిషాలు కరెక్ట్ గా. లాగించు కానీ 2.5 నిమిషంగా వస్తుంది. మూడోది అయితే సగం. 3 కంప్లీట్ చేసిద్లే. 2.5 నిమిషం అయితే దాటింది. కేవలం 10 సెకండ్లు ఉంది. 3 నిమిషాలకి అయిపోవచ్చింది. కంప్లీట్ చేయాలి. స్టాప్. టైం అప్. శ్రీవాణి అయితే 3 నిమిషాల్లో అయితే ఎన్ని తిన్నా అమ్మాయి? 3. కొంచెం మిగిలింది. మూడో దాంట్లో కొంచెం మిగిలింది. అంటే దాదాపుగా 3 అయితే కంప్లీట్ చేసింది. నిమిషానికి 1 లెక్కలో 3 నిమిషాలకు 3 కంప్లీట్ చేసింది. కొంచెం కొద్దిగా లైట్ గా మిగిలింది. ఫ్రెండ్స్ నేనైతే 3 నిమిషాల్లో 3 కూడా తినలేదు. కొంచెం అయితే లాస్ట్ కొంచెం మిగిలింది. ఇప్పుడైతే మనీషా అయితే నాకంటే ఎక్కువ తింటే అమ్మాయి అయితే గెలిచినట్టు, నాకంటే కొంచెం తక్కువ తిన్నా అమ్మాయి అయితే ఓడిపోయినట్టు. ఇప్పుడైతే అమ్మాయి 3 నిమిషాలు ఎంత తినిద్దో చూద్దాం. ఓకే రెడీనా? రెడీ. ఓకే రెడీ స్టార్ట్. స్టార్టింగ్ మంచిగా అవుతుంది. రెండు ఫస్ట్ ఏంటన్నా 30 సెకండ్స్ అయింది. సగం కంప్లీట్ అయిపోయింది. నాకంటే కొంచెం తక్కువ ఉన్న అమ్మాయి పడిపోయింది. తినిద్ది అనుకుంటున్నా, ఏమో చెప్పలేము. తినడానికి గట్టిగా
1 minute అయిపోయింది, ఒకటి కూడా కంప్లీట్ కాలేదు ఇంకా. ఏం మనిషి తిను, కొంచెం కొరుక్కొని తిను, మింగిన తర్వాత మళ్ళీ కొరుకు. మొత్తం ముగ్గం పెట్టింటే కారం కూర అట్లా ఇందాక నేను కూడా అంటే ఒకసారి మంచిగా నూరు కూరట్లా తినే విధానం లేదు ఇట్లా. ఒకసారి నోటి నిండికి వేసుకుంటే అది నవ్వడానికి కుదరదు, మింగడానికి చాలా లేట్ అయింది. నీళ్ళు తాగిన కానీ పోవాలి. కొంచెం కొంచెం తిని దక్కన మింగేసేయచ్చు. ఒకటి కూడా అయిపోలేదు, నీసున్నర అయిపోయింది. ఇప్పుడైతే రెండేది ఫ్రెండ్స్. అది కొంచెం కొరుక్కొని అది మింగి మళ్ళీ కొరుక్కో తర్వాత అలా అలా అయిపోతుంది. కానీ ఒకసారి నోట్లోకి వేసుకుంటే అది నవ్వడానికి కుదరదు, మింగడానికి కుదరదు, నీళ్ళు తాగిన పోవాలి. ఫ్రెండ్స్ 2 నిమిషాలు అయింది, రెండోది ఇప్పుడే స్టార్ట్ చేసింది. నేనైతే మనీషానే గెలిచిద్ది అనుకున్నా ఈరోజు. మీద బాదం పాలు తాగేది కాబట్టి టకటక తాగింది. తినే దాంట్లో తింటాం చేత కాదు. ఒకసారి నోట్లోకి వేసుకుంటే మింగలేదు, నవ్వలేదు. ఎక్కువ కొరుకో. ఎవరైనా అంతే, కొంచెం కొరుక్కొని అది నవ్వి మింగేసేయాలి. నీళ్ళు తాగి అంత టైం కూడా అవసరం లేదు. కొద్ది కొరుక్కొని తక్కువ మింగేసేయాలి. నవ్వటం 2.5 నిమిషం అయింది. 3 నిమిషాలకి రెండోది కంప్లీట్ కాదు. ఎందుకైనా అవుతున్నా, నిజం చదువుతున్నా. టైం అయిపోవచ్చింది. అదన్నా అయిపోయి రెండన్నా అయిపోతాయి. టైం అప్. ఫ్రెండ్స్ ఈ ఛాలెంజ్ అయితే నేనైతే గెలిచాను. మనిషి అయితే 3 నిమిషాలు అవుతున్నారు. ఇది నిన్న అమ్మాయికి ఓడిపోయింది. ఇప్పుడైతే అమ్మాయికి అయితే పనిష్మెంట్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే గేమ్ చాలా ఫన్నీగా ఉంది, అలాగే ఛాలెంజ్ కూడా చాలా ఫన్నీగా ఉంది. ఇప్పుడైతే లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్ లేదు, చదివి రిప్లై ఇస్తాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి, హాయ్ సిస్టర్స్, మీ ముగ్గురికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. గేమ్ చాలా బాగుంది, చాలా బాగా ఆడారు. కామెంట్ పూర్తిగా చదవండి ప్లీజ్, మీకోసమేగా పెడుతున్నా. ఓకే అండి, కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. కామెంట్ పూర్తిగా చదువుతున్నా. బెలూన్స్ ఊది దాని గాలి మీ నోటికి పీల్చుకొని మాట్లాడాలి, అది గేమ్ ఆడండి. చేస్తాం. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్. శ్రీవాణి అక్క చాలా ఇన్నోసెంట్ గా అనిపిస్తుంది, బట్ క్యూట్. ఓకే అండి, థ్యాంక్స్. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ. మీ 3 మెంబర్స్ లో ఎవరెవరు ఓన్ సిస్టర్స్? అందరూ ఓన్ సిస్టర్స్, అలాగే కజిన్ సిస్టర్స్. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే సిస్టర్స్. మీకు కూడా థ్యాంక్ యూ. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్టర్స్, హ్యాపీ ఉమెన్స్ డే ఆల్. మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి సిస్టర్స్. ఇలానే ఇంకా మంచి మంచి వీడియో అండ్ కొత్తగా ట్రై చేయండి. ఓకే అండి, అలాగే చేస్తాం. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ. 8 పూరి అండ్ చికెన్ కర్రీ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ. శ్రీవాణి ఈటింగ్ 90 పానీపూరీస్, దిస్ ఈస్ చీటింగ్, గో అండ్ చెక్ వీడియో. ఎన్ని పానీపూరి తిన్నా నాగవిని అయితే 22 తినింది కదా. నేనైతే సెకండ్ కదా. ఫన్నీగా ఉంది వీడియో సిస్టర్స్. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, నా పేరు తనుజ, ఐ యామ్ న్యూ సబ్స్క్రైబర్. మీ వీడియో చాలా బాగున్నాయి. మనీషా తినే విధానం నాకు చాలా నచ్చుతుంది. కొంచెం ఫన్నీగా కూడా ఉంటుంది, కానీ మంచిగా నమిలి తినండి. తనుజ సిస్టర్ కి అయితే హాయ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అయితే చాలా థ్యాంక్స్. కామెంట్ పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ. హాయ్, ఐ యామ్ తనుజ ఫ్రమ్ కావలి, గాడ్ బ్లెస్ యూ. కావాలి నుంచి మాకు తనుజ సిస్టర్ అయితే కామెంట్ చేశారు. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ. సూపర్ సిస్టర్స్, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, పచ్చి మామిడికాయలతో ఉప్పు కారం అద్దుకొని తినే ఛాలెంజ్ చేయండి సిస్టర్. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. సూపర్ ఛాలెంజ్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, దిస్ ఈజ్ సిరి. హాయ్ చెప్పండి ఒకసారి. సిరి సిస్టర్ కి అయితే హాయ్. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్టర్స్, వీడియో చాలా చాలా బాగుంది. మీరు ముగ్గురు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ ఉమెన్స్ డే సిస్టర్స్.
మీకు కూడా హ్యాపీ Happy ఉమెన్స్ Women's డే. Day. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. సూపర్ సిస్టర్ సుమలత హాయ్. సుమలత సిస్టర్ అయితే సుమలత సిస్టర్ కి అయితే హాయ్. Hi. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఎగ్ పఫ్ ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, ఈ రోజు ఛాలెంజ్ అదే. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హలో సిస్టర్స్, మీరు ఛాలెంజ్ కి కుకింగ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా లేకపోతే పార్సల్ తెచ్చుకుంటారా? కొన్ని ఇంకా చేస్తాము, కొన్ని అయితే పార్సల్ బయట నుంచి పార్సల్ తెప్పించుకుంటాం. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్, సమోసా పచ్చిమిర్చి ఛాలెంజ్ చేయండి. ఓకే అండి, చేస్తాం. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే ఫ్రెండ్స్. ఛాలెంజ్ సూపర్. దోశ ఇడ్లీ ఛాలెంజ్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా సేమ్ టు అండి. మీరు చెప్పిన ఛాలెంజ్ అయితే ముందు వీడియోలో అయితే వచ్చింది. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. హాయ్ అందరికి. హాయ్. బెలూన్స్ గేమ్ పెట్టండి. లైన్ పెట్టి తొక్కడం ఎవరు ఫాస్ట్ గా పగలగొడతారో చూద్దాం. ఓకే Okay అండి, అండి. చేస్తాం. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ థ్యాంక్స్. యూ. హాయ్ సిస్టర్స్, సూపర్ గేమ్. థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్స్, మై నేమ్ ఈస్ సునీత సిస్టర్. మీ మీ పేరెంట్స్ ని ఒక వీడియోస్ లో చూపించండి. శ్రీవాణి సిస్టర్ వాళ్ళ బ్రదర్ కి, నాగమణి సిస్టర్ వాళ్ళ బ్రదర్ కి ఫోటో పెట్టండి సిస్టర్. మీరు డైలీ అన్హెల్తీ ఫుడ్స్ తింటే మీకు ఆరోగ్యం బాగోదు సిస్టర్స్. ఓకే అండి, కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్. మేమైతే హెల్త్ కూడా చూసుకుంటాము. కామెంట్ పెట్టినందుకు అయితే థ్యాంక్స్. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ బెంగళూరు కర్ణాటక. వీడియోస్ వెరీ వెరీ నైస్. కర్ణాటకలో బెంగళూరు నుంచి కామెంట్ చేసినందుకైతే Very, very థ్యాంక్స్. హాయ్ అక్కలు, ఐఎమ్ మహేశ్వరి సిస్టర్ అయితే హాయ్. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ గౌతమి పార్దు. బాగున్నారా సిస్టర్స్? గౌతమి పార్దు గారికి అయితే హాయ్. మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. మీ వీడియోస్ చాలా బాగున్నాయి. నాగవేణి, నీ గేమ్ స్పిరిట్ బాగుంది. ఆల్ ది బెస్ట్ గర్ల్స్. ఓకే అండి, Okay థ్యాంక్ అండి. యూ. హాయ్ సిస్టర్స్, ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ ప్రియా మరి ఎమ్మి గనూర్. మీ వీడియోస్ సూపర్. ఫిష్ ఫ్రై రైస్ ఛాలెంజ్ చేయండి. ఎమ్మి గనూర్ నుంచి ప్రియా సిస్టర్ కి అయితే హాయ్. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్, హ్యాపీ ఉమెన్స్ డే. సేమ్ మీకు కూడా సేమ్. కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. మనీషా అక్క, కౌంటింగ్ తప్పు చేశారు అక్క. మీరు అక్కకి పానీపూరి కూడా పెట్టలేదు శ్రీవాణి అక్క. ప్లేట్ లో 2 పానీపూరి టైం అయిపోయింది. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్స్. థ్యాంక్స్. 100K సబ్స్క్రైబర్స్ అవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకే అండి, కామెంట్ చేసినందుకు అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో చాలా బాగుంది. ఫన్నీ గేమ్ సూపర్. ముగ్గురు క్యూట్ గా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ సిస్టర్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. గేమ్ మాత్రం చాలా చాలా బాగుంది సిస్టర్స్. ఇలాగే మీరు ఇంకా ముందుకి ఎదగాలని కోరుకుంటున్నాను సిస్టర్స్. మీ ముగ్గురు ఇలానే ఉండండి సిస్టర్. శ్రీవాణి, నాగవేణి, మనీషా, మీరు ముగ్గురు ఇలాగే ఉండాలి. గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. ఓకే అండి, మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం. కామెంట్ చేసినందుకు అయితే థ్యాంక్ యూ. అక్క, మీ ఫ్యామిలీని చూపించరా? ఓకే అండి, చూపిస్తాను. నెక్స్ట్ అక్క నైస్. మై ఫేవరెట్ శ్రీవాణి అక్క. బట్ మనీషా, నాగవేణి వేస్ట్. మీకు మీ ఛానల్ కి దమ్ము ఉంటే మెసేజ్ చదవండి. మా ఛానల్ అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇస్తాము. దమ్ములు గిమ్ములు అవ్వాలంటే ఏం అవసరం లేదు. మీరు ఏం పెట్టినా పూర్తిగా అయితే చదివి రిప్లై ఇస్తాము. హాయ్, నేను అడిగింది చెయ్యట్లేదు. రైస్, పప్పు, పికెల్, పాపడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి సిస్టర్స్. మనీషా సిస్టర్ సే హాయ్. శ్వేత సిస్టర్ కి అయితే హాయ్. మీరు చెప్పిన ఛాలెంజ్ అలాగే చేస్తాం. కామెంట్ చేసినందుకు థ్యాంక్స్. హాయ్ సిస్టర్స్. హాయ్. హాయ్ అక్కయ్యలు. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. టుడే నేను చాలా హ్యాపీ. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మీ విషయాన్ని మా అందరితో పంచుకున్నందుకైతే చాలా థ్యాంక్స్. మీకైతే కంగ్రాచులేషన్స్ సిస్టర్. కామెంట్ పెట్టినందుకైతే చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోకి వచ్చిన కామెంట్లు అయితే చదివాము, రిప్లై ఇచ్చాము, అది స్క్రీన్ మీద పెట్టాము. అలాగే ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చదివి రిప్లై ఇచ్చి స్క్రీన్ మీద పెడతాము. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనీషాకి అయితే పనిష్మెంట్ ఏంటంటే, ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదా, 5 బెలూన్స్ అయితే పగిలేంత వరకు ఊదాలి. 5 బెలూన్స్. ఇప్పుడైతే అమ్మాయికి అయితే అదే పనిష్మెంట్. ఓకే, రెడీ? పనిష్మెంట్ స్టార్ట్ చేయి. ఇట్లా సైడ్ పెట్టు. సైడ్ అట్లా పెట్టుకోవచ్చా సైడ్కి? అదే భయ్యా.
అయిపోయినంత పని. ఇది ఎంత సౌండ్ వచ్చిందో అందుకే సైడ్ పెట్టినా సౌండ్ 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 అయితే ఇదే ఉంటుంది అది తిరిగి పోయినా బదిలింది. ఫ్రెండ్స్ 2 అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. ఎప్పుడు పడతాయి. ఫ్రెండ్స్ 3 అయిపోయినాయి, ఇప్పుడైతే 4ది. చూడబోతున్నాయి కావాలి సెట్ అవుతుంది. వేరే సైడ్ అవుతుంది కదా. లాస్ట్ ఒక్కటే ఇంకా బుగ్గలో బస్సు అలా వస్తుంది. నువ్వు కావాలి భయ అదే ఫ్రెండ్స్ చూసారు కదా, మనిషి పనిష్మెంట్ అయితే అయిపోయింది. 5 బెలూన్స్ అయితే ఉంటుంది. పాపం చాలా కష్టంగా అవుతుంది. మనిషి పనిష్మెంట్ అయితే ఇంతే అయిపోయింది. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో ముందుకు వస్తాం. అంతవరకు ధన్యవాదాలు.